అమ్మా అమ్మా అక్షయ్, ఏం చేస్తున్నావు అమ్మా? ఇదేనమ్మా టిష్యూ రోలు ఆర్డర్ పెడుతున్నా బీబీ డైలీలో. ముక్కు కారిపోతుంది, కన్ను కారిపోతుంది. కన్నుకైతే తడి క్లాత్ పెట్టుకొని పడుకుంటాను. ముక్కుదైతే కర్చీఫ్ ఇష్టం ఉండదు. ఇదంతా లెగిసిపోద్ది, చర్మం అంతా, దానికి తోడు మంట వచ్చిద్ది. అందుకని ముక్కుది మాత్రం టిష్యూ రోలే వాడతా. టిష్యూ నాప్కిన్ బీబీ డైలీలో పెట్టాను అనుకో, ఈవినింగ్ 9 లోపల వచ్చేసిద్ది మనకి. అదే ఆర్డర్ పెడుతున్నా. మాట చెప్పనా, జలుబుకి పర్మనెంట్ టీకా లేదు, ఇంజెక్షన్ ఉండదు, మందు ఉండదు. ఏదో ఉపశమనానికి ఇన్హేలరు, వేడి నీళ్ళు కాపడం, అమృతాంజనం వేసి కాపడం, పసుపు అమృతాంజనం వేస్తాం కదా, అది కూడా చేయట్లా నేనైతే. కొంతమంది అది కూడా చేయొద్దు అంటున్నారు, ఎందుకో తెలియదు. కళ్ళు కూడా దెబ్బతింటాయి అంట, అమృతాంజనం పవర్కి కళ్ళల్లోకి వెళ్ళిపోతుందంట. అందుకని 3 రోజులు ఒప్పి పడితే దరిద్రం వదిలిపోద్ది. ఆ 3 రోజులు ఏం తప్పు చేసామో జలుబు వచ్చింది అనుకొని దిగమింగుకొని ఉండటమే. ఇంకా ఏం చేస్తాం, ఓపిక లేనప్పుడు మూలుగుతున్నా 3 రోజులు. ఎవరిని ఏమి ఏడిపించానో, జలుబు వచ్చింది అనుకుంటా. జలుబు వస్తే మాత్రం ఇంకేది వచ్చినా తట్టుకుంటాను, జలుబు మాత్రం తట్టుకోలేను. ఇది ఆర్డర్ పెట్టుకుంటే ముక్కు తుడుచుకోవడానికి ఉంటుంది అన్నట్టు మర్చిపోయాను. మీరు కూడా కర్చీఫ్తో ముక్కు చీతున్నారా? జలుబు చేసినప్పుడు వద్దు, వాడద్దు. ముక్కు కండరాలన్నీ దెబ్బతింటుందంట, పై స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోయింది, డాక్టర్ చెప్పారు. దయచేసి ఒక 50 పోతే పోయింది. జలుబు చేసినప్పుడు ఏమంటారు దీన్ని, టిష్యూస్ మాట్లాడలా, టిష్యూస్ వాడి కొంచెం క్లీన్ చేసుకొని డస్ట్బిన్కి వేసేయండి, ఓకేనా? కర్చీఫ్లు అయ్యి వద్దు, యూజ్ అండ్ త్రోలానే ఉండాలి. కర్చీఫ్ అనుకో మళ్ళీ ఉతుక్కొని వాడతాం, ఎట్లయినా అది పాడైపోయిద్ది, బ్యాక్టీరియా చేరిపోయిద్ది. టిష్యూ అనుకో క్లీన్ చేసేస్తాము, డస్ట్బిన్కి వెళ్ళిపోద్ది. చెత్త ఎప్పుడు డస్ట్బిన్కే వెళ్ళిపోవాలి, ఆ మున్సిపాలిటీ వాడికి వేసేయాలి, ఓకేనా? చెత్త ఎప్పుడు పెట్టుకోవద్దు అసలు. చెత్త వాడింది, తీసింది, క్లీన్ చేసింది అసలు ఇంట్లో పెట్టుకోవద్దు, అంతే. వెళ్ళిపోవాలి బయటికి, మున్సిపాలిటీ గార్బేజ్కి వెళ్ళిపోవాలి, ఓకేనా? హ్యాపీ ఈవినింగ్.